సీమెన్ అనాలిసిస్ మేల్ పార్ట్నర్కి టెస్ట్ చేయించుకోమని చెప్పినప్పుడు కొంతమంది నర్వస్ ఫీల్ అవ్వటము అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారండి. సో సీమెన్ అనాలిసిస్ అనేది చాలా సింపుల్ టెస్ట్. సో అనాలిసిస్ ఇచ్చే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ థింగ్ అబ్స్టినెన్స్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలవకుండా కనీసం ఒక 2 to 3 days గ్యాప్ తర్వాత ఇవ్వండి శాంపిల్. లేదు అన్న మ్యాక్సిమం 7 days లోపల ఇచ్చేసేయండి. 7 days కన్నా ఎక్కువ అయితే సో ఇంటర్ప్రిటేషన్, మీ రిపోర్ట్ ఇంటర్ప్రిటేషన్ తేడా వస్తుంది. సెకండ్ థింగ్, ల్యాబ్లో శాంపిల్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం స్టెరైల్ కంటైనర్లో, అండ్ మీ హ్యాండ్స్ వాష్ చేసుకొని హైజీనిక్ కండిషన్స్తో కలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ ల్యాబ్లో కలెక్ట్ చేయడం కుదరలేదు అని అంటే హోమ్ శాంపిల్ కలెక్షన్ వితిన్ 30 minutes ల్యాబ్కి రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఇంకొకటి ఏంటి, లూబ్రికెంట్స్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, కాండోమ్స్ కానివ్వండి యూస్ చేయకండి శాంపిల్ కలెక్షన్కి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు శాంపిల్ ఇచ్చే ఒక 72 hours 2 days or 3 days ముందు నుంచి స్మోకింగ్, స్ట్రెస్ ఫ్రీగా ఉండటము, ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ 3 monthsలో మీరు శాంపిల్ ఇచ్చే ముందు లాస్ట్ 3 monthsలో మీకు ఏమైనా ఫీవర్, క్రానిక్గా ఫీవర్గా ఉన్నా, ఏమైనా వైరల్ ఫీవర్స్ ఇలాంటివి ఉన్నా మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్కి కంపల్సరీ చెప్పాలి. దాంతోపాటు మీరు ఏమైనా మెడికేషన్స్ యూస్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు సే. ఓకే, థ్యాంక్ యూ.